ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా వినవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసి చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదే మట్టుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా చేయాలి ఆయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా వాడుకుంటా వదిలేవి. భయపడ్డావు కదా, ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడు, బుజ్జమ్మ బలుసుపాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన బుజ్జమ్మ. మైదానం, ఏ మైదానం, అమ్మాయి దాను ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మహల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నేను చచ్చిన తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. ఏ, చెప్ప. బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాను ఆధార్ కార్డు తీసుకొని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలే పని పెట్టలారా. మొత్తం పడడానికి కూడా భయం వేస్తుంది రే. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాడు చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మక్కలారా. Give him a big round of applause! ధైర్యం కాదు అయిపోయాడు. ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా.
ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేక లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. అయ్యో, ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్. ఊరుకోండమ్మా, దెయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు, ఒంగోబెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏంటనియా, మన రేంజ్ కి డైలాగ్ కాదు. నువ్వు వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. వెళ్ళు. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండా మునుడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినోటి నాకు భయం ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు రానియా 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని. ఏటా కన్నా ఇదిగో మనలో మనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పెళ్లి చేస్తున్నాను ఏంటి? బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతారట. ఇక్కడ బొమ్మలే రావట్లేదు. ఇప్పుడు 2సారి పిలుస్తున్నాను. ఎవరు భయపడకండి. ఏంటి బుజ్జ? వసే బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకోయా. మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? మరి నాకు వినిపించిందండి. ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చగా 3 సార్లు పిలుస్తాను. బొమ్మలే, ప్లీజ్ పెళ్లి చేసుకో. సచ్చాను నిజంగా బొమ్మలు వచ్చింది కదా అనుకున్నా. బొమ్మాలి లేదు, నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికే. ఇక్కడేం లేదో వెళ్దాం పదండి. పదండి పత్తికాయలో పద. ప్రతి దానికి భయమే. ఏం బుజ్జమ్మా, కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సల్. శివుడే ఏంటి ఆ సోప్? ఉండు నీ సంగతి చెప్తా. అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా. రా రా. ముందు పిలవరా. చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు, భయం అనేది నా బ్లడ్ లోనే లేదా? పిలుస్తున్నా. బొమ్మాలే, నన్ను పెళ్లి చేసుకుంటావా?
పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం, సరేనా? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుకు ఊగుతున్నారు? శివుడా శివుడా! ఆకోసారి పిలుస్తున్నాను, నిజంగా వచ్చేయాలి. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకున్నా.